బాలు, ఇది నేను. ఒకరోజు బస్ స్టాప్ లో అలా పెళ్ళైపోయింది. కప్ మారిపోయింది. అదే పాయసం చల్లారిపోతుంది అంటున్నాను. ఓ అలాగా. బావుందమ్మా మీ ప్రేమ కథ. తినండి తినండి. తిను. నేను అనుకున్నది కరెక్టే. వీడేదో కలిపే ఉంటాడు. తిక్క కుదిరింది వెదవకి. ఏంట్రా నచ్చలేదా? వెటకారం బామ్మ, వెటకారం. నన్ను ఏడిపించడానికి అలా చేస్తాడు అంతే. బాలు, మీరు తినండి. దీంది బుర్ర కాదు, బైనాక్యులర్. ఇక్కడ కూర్చునే నేను చేసిన ఎదవ పని గెస్ చేసేసింది. దేవుడా, నేను తీసిన గోతిలో నన్నే పడేసావా? వార్ యాక్షన్ చేయకుండా తినరా. అమ్మాయిని ఆట పట్టించడం బాగా అలవాటైపోయింది. అంటే అది శైలు, మర్చిపోయావా? మనం ఏం తిన్నా సరే ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో నా కప్ నీకు, నీ కప్ నాకు. అది కాదు, అది కాదు. తీసుకో. వీళ్ళిద్దరూ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారేంటి? అంటే సైలెంట్ వార్ ఏదో జరుగుతుందన్నమాట. బావుందరా మీ వరుస. చిలి పన్నుల్లో మీ తాతనే మించిపోయావు. చూస్తావేంటి శైలు, తిను. తింటాను. వెదవ ఉప్పు కలిపాడనమాట. దేవుడా, దీన్నెలా తినాలి? బామ్మ, ఏంటమ్మా? నేను మొదటిసారి చేసిన స్వీట్ కదా, ఒకరికొకరు తినిపించుకుంటాం బామ్మ. నో డౌట్ సంథింగ్ ఈస్ రాంగ్. భలే దానివే, దానికి పర్మిషన్ ఎందుకు? తినిపించుకోండి. పట్టు. వద్దు. ఎందుకు? అందరూ ఉన్నారని సిగ్గుపడుతున్నారా? అబే అదేం లేదు. అయితే ఇంకే తినండి. వద్దు. తినండి, తినాలి. వద్దు. ఏది? ఇప్పుడు మీ కప్లో నుంచి నాకు తినిపించండి. ఉప్పు కలిపిన పాయసం నాకు, స్వీట్ పాయసం తానికా? తినండి. థ్యాంక్స్ ఫర్ ద లంచ్ శైలు గారు. వంటలన్నీ అదిరిపోయాయి. బాయ్ మేడం. బాయ్ సార్. మంచిదమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మల్లిక పద, నిన్ను హాస్టల్కి డ్రాప్ చేసి ఇంటికి వెళ్తాను. బాయ్ శైలు. వస్తాని. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. నువ్వు కూడా ఏంట్రా, కాస్త దీన్ని వదిలించుకునే మార్గం చూడరా. సరేరా, నేను చూసుకుంటాగా. టేక్ కేర్. బాయ్. వెళ్ళొస్తా బామ్మా. ఒరే నరసింహం, నేనెప్పుడు అందరం బాగానే ఉన్నాము, నీ ఇల్లే ఆడదిక్కులేని ఇల్లు అయిపోయింది అని బాధపడేదాన్రా. శైలుని చూశాక ఆ దిగులంతా పోయిందిరా.
శైలు లాంటి అమ్మాయి దొరకడం మా అదృష్టం పిన్ని. నానమ్మ వచ్చేసింది, నువ్వు వచ్చేసావు, నాకు హాలిడేస్. సో రేపటి నుంచి హైదరాబాద్ అంతా చక్కర్లు కొట్టేద్దాం. లేదురా బుల్లి మనవడా, నేను ఊరు వెళ్ళిపోవాలి. ఎక్కడికి పిన్ని? 20 ఏళ్ల తర్వాత యుఎస్ నుంచి వచ్చాను కదా, మన బంధువులందర్నీ చూడాలని ఉందిరా. అందుకే అలా అలా అన్ని ఊళ్ళు చుట్టేసి వస్తాను. అదేం కుదరదు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఒరే వరుణ్, పెద్దోళ్ళన్నాక రకరకాల పనులుంటాయి. అబ్బా, బామ్మకి అడ్డు చెప్పకూడదు. అయినా నిన్ను సమ్మర్ స్క్వాష్ కోర్స్కి అప్లై చేయమన్నాను, చేసావా లేదా? చేశాను. డేట్ కన్ఫర్మ్ చేస్తే పూణే వెళ్ళాలి. వెరీ గుడ్, ఆ ప్రిపరేషన్లో ఉండు. సరే సరే, అందరూ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి, రాత్రి చాలా పనుంటుంది. ఏం పని బామ్మ? అబ్బో, అసలేం తెలియనట్టే. ఈరోజు మీకు 2వ రాత్రి కదా, బోలుడు ఏర్పాట్లు చెయ్యాలి. అందుకే బామ్మ సెకండ్ నైట్ గురించి చెప్పినప్పుడు ఏ కడుపు నొప్పో కాలు నొప్పో అని అబద్ధం చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పగలిగినంత స్పాంటేనియస్ గా నాకు అబద్ధాలు రావు. ఇప్పుడు ఈ గోలను ఎలా ఆపాలరా దేవుడా? ఏదో ఒకటి చేసి ఆపు. చూడు, మన అగ్రిమెంట్ ప్రకారం ఇలాంటి గొడవలు ఏమైనా వస్తే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకోవాలి. సో నా మీద నెట్టేయకుండా నువ్వు కూడా ఆలోచించు. ఐడియా. నువ్వు వెళ్ళి బామ్మతో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కార్తీక్ యాక్సిడెంట్ అయిందంట, అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నాడని అబద్ధం చెప్పు. రాత్రంతా కార్తీక్ రూమ్ లోనే ఉండు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ప్రూవ్ చేసావుగా. ఏమని? శైలు ది గ్రేట్ అనా? కాదు, దిక్కుమాలిన ఐడియాలకు మీ ఆడాళ్లే కేర్ ఆఫ్ అడ్రస్ అని. నీ మట్టి బుర్రకు కనీసం అది కూడా తట్టడం లేదుగా. నోరు మూసుకుని వెళ్ళి చెప్పు. వెళ్తున్నానులే, నువ్వు గుడ్లు అప్పగించి చూడు ఎలా డీల్ చేస్తాను. నానమ్మా, నానమ్మా, ఇంకా ఇలాగే ఉన్నావేంట్రా? వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. ఘోరం జరిగిపోయింది నానమ్మా. ఏమైందిరా? కార్తీక్ ఇందాక మన ఇంటి నుంచి బయలుదేరాడు కదా. అవును. వాడికి దారిలో అవునా కార్తీక్? చాలా సంతోషం రా, నేను చెప్తాలే. ఎవర్రా ఫోన్లో? కార్తీక్ పిన్ని. ఒరే బాలు, మీ కంపెనీ బ్రాంచ్కి శాలరీ ప్యాకేజ్ హైక్ చేశారంట్రా. నీ ఫోన్ కలవలేదని కార్తీక్ నాకు ఫోన్ చేశాడ్రా. నిజంగా శైలు నీకు లక్కీరా. అవును, చాలా లక్కీ. అంతేరా, కాలం కలిసి వస్తే అన్ని శుభాలే జరుగుతాయి. నువ్వు వెళ్ళి రెడీ అవరా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా. అయ్యో, అసలు ఒక్క పని కూడా సక్రమంగా చేయడం చేత కదా నీకు? కరెక్ట్ గా అదే టైంకి కార్తీక్ గడు ఫోన్ చేస్తాడని నాకేం తెలుసు? నిన్ను నమ్ముకోవడం వేస్ట్. నేనే ఏదో ఒకటి చేస్తాను. దేవుడా, దీని ట్రయల్స్ అయినా సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. ఒరేయ్, ఈ పూలు తీసుకెళ్ళి ఆ దేవుడి గదిలో పూజ గదిలో పెట్టు. బామ్మగారు, ఇంత అడవిడి దేనికండి? ఒరే తలకు మాసిన ఎదవా, అవన్నీ తర్వాత చూసుకుందాం గాని ముందు నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు. హలో, ఏంటి కడుపు నొప్పా? అయ్యో, అవునా? అయ్యో, సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఏంటమ్మా, ఎవరికి ఏమైంది? మల్లిక ఉంది కదా బామ్మ, మల్లిక పాపం విపరీతమైన కడుపు నొప్పంట. హాస్పిటల్ కూడా వెళ్ళలేకపోతున్నానని ఫోన్ చేసింది బామ్మ. నేను వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తాను. వద్దు శైలు, 3 రాత్రులు అవ్వకుండా ఇలా గడప దాటకూడదు నువ్వు. పాపం మల్లిక బామ్మ. దానికి నువ్వెందుకమ్మా వెళ్ళడం? వరుణ్ కానీ మీ మావయ్య కానీ వెళతారులే. వాళ్ళతో అంత కంఫర్ట్ గా ఉండదేమో బామ్మ. పోనీ కార్తీక్ని వెళ్ళమను. అమ్మో, ఈవిడేంటి గూగుల్ లాగా అన్ని సొల్యూషన్స్ చెప్పేస్తుంది. ఇంకేం ఆలోచించుకో, 1 నిమిషం ఉండు. వరుణ్,
ఇది అందరికీ చెప్తే ఇష్యూ అవుతుందేమో. హలో మల్లిక, ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి తగ్గిపోయిందా? ఓ హాస్పిటల్ కూడా వెళ్ళిపోయావా? పోనీలే పోనీలే, రెస్ట్ తీసుకో. చిన్న నొప్పి అంట బామ్మ, తగ్గిపోయిందంట. మధ్యాహ్నం కాస్త అతిగా తినిందిలే, అజీర్తి చేసి ఉంటుంది అంతే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. నీకంటే ఎల్కేజీ పిల్లలు నయం, స్కూల్ ఎగ్గొట్టడానికి ఇంతకంటే బెటర్ సాకులు చెప్తారు. మీ బామ్మ ఇంత ఫార్వర్డ్ గా ఆలోచిస్తుందని నాకేం తెలుసు? మరి మా నానమ్మంటే ఏమనుకున్నావు? సూర్యకాంతం అక్కడ. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసినా మా నాన్నే చేయాలి. నానా! ఏంట్రా అరుపులు? నానా, ఇవి అరుపులు కాదు, ఆర్తనాదాలు. ఏమైందిరా? మేమే పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నాము మీకు తెలుసు కదా అంకుల్. తెలుసు అనుకో. తెలిసి బామ్మకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అంకుల్? అమ్మో, మా పిన్ని స్పీడ్ బ్రేకులు వేసే ధైర్యం నాకు లేదమ్మా. అలా అంటే ఎలా నాన్న? ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ప్లీజ్ అంకుల్, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ అంకుల్. వీళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ నాన్న అడుగు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏంట్రా ఇంకా ఇలా ఉన్నావేంటి? అవును, నువ్విక్కడేం చేస్తున్నావు? అది పిన్ని, నేను ఒక చిన్న పొరపాటు చేశాను పిన్ని. పొరపాట? ఏంట్రా అది? పెళ్లి తర్వాత వీళ్ళ చేత సత్యనారాయణ వ్రతం చేపిస్తాను మొక్కున్నాను, కానీ ఆ విషయం మర్చిపోయాను పిన్ని. అంటే వీళ్ళ చేత నువ్వు వ్రతం చేయించలేదా? లేదు నానమ్మా. మరి వ్రతం చేయించకుండానే రిసెప్షన్ లో మొదటి రాత్రి ఎలా చేయించావరా నరసింహం? నాకేం తట్టలేదు పిన్ని. అందుకే ఆడదిక్కు లేని సంసారం, ఊటబావి లేని ఊరు ఒకటే అని ఊరికే అన్నారా? పోనీలే, ఆ విషయం ఇప్పటికైనా చెప్పావు. అయితే ఇప్పుడేం చేద్దాం బామ్మ? చేసేదేముంది, కార్యం ఆపేద్దాం. బాధపడకండర్రా, రేపే వ్రతం జరిపించేసి రేపు రాత్రికే రెండో రోజు కార్యక్రమం జరిపించేద్దాంలే. దట్ ఈజ్ సూర్యకాంతం. ఒరే నరసింహం, అర్జెంటుగా పంతులు గారికి ఫోన్ చేసి రేపు ముహూర్తం ఎప్పుడు బాగుందో కనుక్కో. అలాగే పిన్ని. అమ్మా శైలు, ఈ రాత్రికి నువ్వు నా గదిలో పడుకోవాలి, సరేనా? సరే బామ్మ. ఒరే నరసింహం, బోల్డ్ పనులున్నాయి, పదరా. ఇదిగో పంతులు గారికి ఫోన్ చేస్తున్నా పిన్ని. పద పద. పంతులు గారు. అమ్మాయి నువ్వు రా, వెళ్దాం. బామ్మ పద. ఒరేయ్, నువ్వు ఇక్కడ పడుకో, పదమ్మా. దేవుడా, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా? త్వరగా పడుకో తల్లి, రేపు వ్రతం ఉంది, ఉపవాసం కదా, అలసిపోతావు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వ్రతానికి రమ్మని చెప్పావా అమ్మా? వాళ్ళు రారేమో బామ్మ. నాకంతా తెలుసులే అమ్మా, పంతాలు మీ పిల్లలకుంటాయేమో కాని మా అలాంటి పెద్దలకుండవు. కాకపోతే కొంచెం బెట్టు చేస్తావంతే. ఒక మాట ఫోన్ చేసి చెప్పు, ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉంటేనే కదా కలుసుకోగలుగుతాం. సరే బామ్మ. దేవుడా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హలో అమ్మా. శైలు, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? అంతా బానే ఉన్నామమ్మా. ఏమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? అక్కడంతా బానే ఉంది కదా? రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెడుతున్నారు. నాకు తెలుసమ్మా, ఇందాకే అన్నయ్య గారు కాల్ చేశారు. కానీ ఎక్కడమ్మా? మీ నాన్న మొండితనం నీకు తెలిసిందే కదా. పర్లేదమ్మా,
ఆ వ్రతంలో పాల్గొనడం నాకే ఇష్టం లేదు. అలా అనకు శైలు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా మహిమ గలది. పెళ్లైన భార్యాభర్తలతో ఆ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? ఎన్ని ఒడిదుడుకులొచ్చినా వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసే ఉండాలని. పెద్దవాళ్ల మనసు నొప్పించకుండా చక్కగా వ్రతం చేసుకో తల్లి. అలాగేనమ్మా. నాన్నగారు వస్తున్నట్టున్నారు. నేనుంటానమ్మా, జాగ్రత్త. నీకు అవుట్ గోయింగ్ ఫ్రీ అని చెప్పి ఆ పక్క రూమ్ నుంచి ఈ పక్క రూమ్కి ఫోన్ చేయాలా? లేకపోతే అర్ధరాత్రి నీ పక్కకొచ్చి మాట్లాడాలా? బామ్మ నిద్రపోతుంది. చెప్పేది జాగ్రత్తగా విను. చూడు, రేపు వ్రతం చేయించాలని బామ్మ ఫిక్స్ అయిపోయింది. ఇచ్చప్పడానికి చేసావా? మనుషుల్ని మోసం చేసినట్టు దేవుళ్ళని మోసం చేయకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు వ్రతం జరగకూడదు. దానికి నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యి, అంతే. బాయ్. హలో హలో. ఏదో పెద్ద యువరాణిలా ఆర్డర్ చేస్తుంది. ఆ సూర్యుడు ఉదయించకుండా ఆపొచ్చామో కానీ ఈ సూర్యకాంతాన్ని ఆపలేం. ఎలా ఎలా ఎలా? ఐడియా. ఉదయాన్నే బాత్రూంలో కాలు జారు పడ్డానని బిల్డప్ ఇస్తే, వద్దు, కావాలంటే నానమ్మ రెండో కాలు కూడా విరిచి వ్రతంలో కూర్చోబెడుతుంది. కాలు విరిగినట్టు శైలుని యాక్ట్ చేయమంట. దాని దగ్గర అయితే సింపతి వర్కౌట్ అవుతుంది. ఎద్దు మొహంది స్విచ్ ఆఫ్ చేసుకుని నిద్రపోయినట్టుంది. ఇప్పుడెలా? తెల్లారితే బామ్మ హడావుడికి ఈ విషయం చెప్పడం కష్టం. పింకీ పింకీ పాంకీ. శైలు శైలు. ఒరే ఎదవా, ఏంట్రా? శైలు 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 శైలు. ఏంటి? ఒక్కసారి బయటికి రా. అమ్మని చీకట్లో వచ్చానని చెప్పి చేయి పట్టుకుంటుందా? నిన్ను. ఏమిట్రా, ఎందుకొచ్చా? అది నానమ్మా, నేను. నాకు తెలుసులేరా. నేను చెప్పాను కదమ్మా, వీడికన్నీ వాడి తాత బుద్ధిలే వచ్చాయని. వీళ్ళ తాత కూడా ఇంతే. నేననుకుని వెనక నుంచి పని మనిషిని వాటేసుకునేవారు. తాత తెలివైనోడు, బాగా తప్పించుకున్నాడు. నేనెలా తప్పించుకోవాలరా దేవుడా? ఓరి నీ కంగారు బంగారం గాను, కాస్త ఓపిక పట్టలేవు? అయ్యో నానమ్మా, అది కాదు, నేను అందుకు రాలేదే. నాన్నా ఇలారా, నాన్న ఇలారా. ఏం నానమ్మా? నువ్వెందుకొచ్చావో నాకు తెలుసులేరా. ఇదిగో, ఆ అమ్మాయి రాదు. మర్యాదగా నువ్వెళ్ళి దుప్పటి కప్పుకొని మూసుకొని పడుకో. వెళ్ళు. వెళ్తావా? నన్ను మంచం దిగమంటావా? నువ్వు పడుకో అమ్మా. ఇదిగో, వాడు మళ్ళీ వస్తాడేమో, పిలిస్తే వెళ్ళ మాకు, సరేనా? సరే బామ్మ. ఒరే వెధవా, నువ్వు డోర్ పక్కనే ఉన్నావని నాకు తెలుసు. ఇదిగో, డోర్ వేసి వెళ్ళి పడుకో.
ఎందుకు బాలు నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు నాకు దూరం అయిపోయినంత ఈజీగా నేను నీకెందుకు దూరం కాలేకపోతున్నాను? నా ప్రేమలో కనిపించింది తప్పనా? నీకు దాని ప్రేమలో కనిపించిందా? ఒక్కసారైనా నా గురించి, నా ప్రేమ గురించి ఆలోచించాలనిపించలేదా? నిషా మేడం, నిషా మేడం, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఫైల్ కోసం వచ్చాను. నన్ను అడిగితే నేను తీసుకొచ్చేవాను కదండి. అవసరం లేదు. ఏంటో చూడవే కల్పన, బాలుగారు ఎంత ప్రేమగా శైలు మేడం కళ్ళల్లోకి చూస్తున్నారో. అవునే, రొమాంటిక్ పే. ఈ ఫోటోలో చూడు, పూల పంతి కూడా వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నట్లేదు. ఇక్కడ చూడు, పాయసంతో పాటు ప్రేమను కూడా కలిపి తినిపించుకుంటున్నారు. లిజన్ ఎవ్రీబడి, ఈరోజు సాయంత్రం బాలు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అవును సార్, మాకు కూడా కాల్ చేశారు. సో ఈరోజు ఆఫీస్ తొందరగానే క్లోజ్ చేయమన్నారు బాస్. అందరూ బాలు ఇంట్లో మీట్ అవుదాం. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. నిషా, నువ్వు కూడా వస్తున్నావు కదా? తప్పకుండా వస్తారులేండి. పైగా మీది బ్రాడ్ మైండ్ కదా. ఓకే, గో హెడ్. వస్తా, మీ పేరెంట్ని చేస్తా.